ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయ కాలంలో ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చి ప్రభును స్తుతించు భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. కీర్తన 23:6. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ప్రతి వారికి నీ కృపయు క్షేమము నాయన ప్రతి వారికి దయచేయండి. నెమ్మది లేని వారికి నెమ్మదిని దయచేయండి. శాంతి లేని వారికి శాంతిని దయచేయండి. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారికి సమస్యలను తీర్చండి తండ్రి. అలాగే వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగ పనుల్లో నువ్వు తోడుగా ఉండండి. ఇంట్లో నుండి బయటకు వెళ్తున్నా, బయట నుండి ఇంటికి వస్తున్న నీ కాపుదల భద్రతలో ఉంచండి. పరీక్షలు రాస్తున్న బిడ్డలకు తోడుగా ఉండండి. ఇకపోతే సంతానం లేని వారికి సంతానం దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవం దయచేయండి. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగాలు దయచేయండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. నాతోటి సేవకులైనటువంటి వారిని ఈ చేతులు ఎత్తుపట్టుకుని వారి పరిచర్యలను దీవించండి. నా దేశాన్ని రక్షించమని తండ్రి. క్రైస్తవ్యాన్ని ద్వేషిస్తున్నటువంటి వారు అందరికీ రక్షణ దయచేయమని, వారిని క్షమించమని ప్రార్థిస్తున్నాను. యేసునామమున నడుచున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి నిత్యం తోడై ఉండుగాక. ఆమెన్.